కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎద్దు ఇట్లాంటి నమ్మకమైన ఎద్దు దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న. దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గురించి ఆ యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను గురించి అంటాడా? అయ్యో అనడు కదా. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా? నేను అవసరమైతే నడిచి వెళ్తా. నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా. నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా. ప్రకటిస్తా చచ్చిపోతా. నోరు లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండకపోతే, బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న, ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్న, ప్రతికూలతలు తరుముతున్నా మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు నామ మహిమ కొరకు కష్టపడాలి, సాధించాలి. అల్పమైనవి, తుచ్చమైన వాటి కోసం టైంని పోనీయకూడదు. క్షణికమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు. ఎంత కష్టపడగలమో, ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట చెప్తాను. నువ్వు ఏ సబ్జెక్ట్ అన్న అడుగు, ఏ ఫీల్డ్కి చెందిందని అడుగు, అందులో 60% జ్ఞానం పొందున్నాడంట ఆయన. 60% జ్ఞానం పొందున్నాడంట అందులో. ఏ సబ్జెక్ట్ అన్నా చూడు, ఏ ఫీల్డ్ అన్నా చెప్పు, అందులో 60% జ్ఞానం పొందున్నాడంట. 2-3 రకాలు మనం చేసి ఓ అని అంటా ఉంటాం. ఎన్ని రకాలు తీసుకున్నాడు చూడ. అది ఉంది చూడండి, అక్కడ లిస్ట్ ఉంది చూడండి. ప్రియులారా, యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి. నా బిడ్డ ఒక్క రోజు కూడా ఊరుకుండలేదురా. నా బిడ్డ తిరుగుతానే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. నా కుమారుడు కష్టపడ్డాడు, నా కుమార్తె కష్టపడ్డాడు. నమ్మకమైన బిడ్డలు, నా బిడ్డలు ఆత్మల కోసం ప్రయాసపడ్డారు. సమాజాన్ని కూడా ఆర్థికంగా ఉద్ధరించడానికి సమాజంలో నాకు ఆశ అండి. భౌతికంగా ఏం ఆశ తెలుసా నాకు? నేను నిజం, మీరు నమ్మకండి, నేను లోకంలో పనిచేసేటప్పుడు కూడా నాకున్న ఆశ ఏందో చెప్తాను మీకు. నేనొక్కడిని పనిచేసి, నేనొక్కడిని చేసి నా ఒక్క కుటుంబం బతికించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు. నాతో పాటు నలుగురికి పని చూపించే స్థితిలో నేను ఉండాలని ఆశపడ్డాను. నేనొక్కడిని నా ఒక కుటుంబం కడుపు నింపటం కాదు, నేను కల్పించే పనితో 4 కుటుంబాల కడుపులు నిండాలి, నలుగురు బతకాలండి. నేను ఒక్కడిని జాబ్ పొందడం కాదు, నలుగురికి జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి. న్యాయించాలి. నేను 10 మందికి పని చూపించేంత పొజిషన్లో ఉండాలి. నేను బతకాలి, భౌతికంగా నలుగురిని బతికించాలి. ఆత్మీయంగా కూడా నేను బ్రతకాలి, 4 ఆత్మల్ని రక్షించాలి. సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను తినాలి, పట్టడనో నేను తినేదాంతో పాటు 10 మంది తినటానికి కూడా నేను సమకూర్చాలి. నేను పొందాలి దేవుని సన్నిధిలో, నాతో పాటు 10 మంది పొందడానికి కావాల్సింది నేను సమకూర్చాలి. నా మాటలు మిమ్మల్ని గాయపరిచి ఉంటే నన్ను మన్నించండి. కర్తవ్యాన్ని బోధిస్తే, కుటుంబ వ్యవస్థలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు బోధించి నేను చెప్పిన దైవికమైనవని మీకు అనిపిస్తే తప్పకుండా వాటిని అనుసరించండి. రోషం లేని బతుకు, దిగజారిన బతుకు మనం బ్రతకూడదు. దేవుని ఎరిగిన వారమే మనం బతకూడదు. గురి లేని బతుకు బతకూడదు. ఏదైనా ఒక పట్టు పడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోకూడదు. ప్రార్థించు, ప్రయత్నించు, విజయం నీదే. ప్రార్థించు, ప్రయత్నించు, ఖచ్చితంగా నీ పరిస్థితి మారిద్ది. నేను చెబుతున్నా, నా తమ్ముడా, ఎవడో వచ్చి నీ ఇంటిని బాగు చేయడు తమ్ముడా. నా చెల్లి, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని కట్టరమ్మా. ఎవరో వచ్చి నీ ఊరిని బాగు చేయడు, ఎవడో వచ్చి నీ సమాజాన్ని బాగు చేయడు. నువ్వు నీ కుటుంబంలో కనీసం నువ్వు ఒక్కడివన్నా, నువ్వు ఒక్కదానివన్నా నడుం కట్టి కుటుంబాన్ని ఒక క్రమంలో నీకు తీసుకొని రాకపోతే ఎవడు బాగు చేస్తాడు? నువ్వు నడుం కట్టావా?
అట్లయితే నిన్ను దీవించి నీ ద్వారా నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు నా దేవుడు. నీ సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు నడుం కట్టావా, అట్లయితే నిన్ను వాడుకొని నీ సమాజాన్ని కొలిక్కి తెస్తాడు నా దేవుడు. ఎవరు బాగు చేస్తారు? వచ్చే ఎవడు పూనుకుంటాడు? వచ్చే నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నువ్వే పూనుకోవాలి. ప్రార్థించాలి, ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. నీ సమాజం కోసం ప్రార్థించాలి, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. చిలకలూరిపేట అంటే చెప్పుకోవడానికే సిగ్గు మాకు. చిలకలూరిపేట మీది ఏ ఊరని హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం. గుంటూరేనా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగం నిజం. గుంటూరు పక్కనలే అంటాం. గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం. నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు, వదిలిపెట్టాడు ఒక పట్టాను అడుగుతానే ఉంటాడు. చివరికి చిలకలూరిపేట అని చెప్పాలా. ఆ మాట అనగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా? చిలకలూరిపేటనా? మరి ఆ ముక్క చెప్పొచ్చుగా, చిలకలు ఉంటాయంటగా మీ ఊర్లోనే. వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు? వేశ్యావృత్తిలో బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే. చిలకలూరిపేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు, వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు, ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు. చాలా బాధపడ్డా, చాలా దుఃఖపడ్డా. ఒక్కొక్కసారి మోకాళ్ళలోని బోరం ఏడ్చి ప్రార్థించాను. నా జ్ఞాపకం, నా ఊరి పేరు, ఈ అడ్రస్ స్థితిగతులు మారాలి ప్రభువా. ఇది చెడుతనానికి కేర్ ఆఫ్గా ఉండకూడదు, ఇది ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి ప్రభువా. ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో పోవటం కాదు, రాష్ట్రాల నలుమూలల నుంచి చిలకలూరిపేటకు రావాలి ప్రభువా, చిలకలూరిపేటకు రావాలి ప్రభువా, చిలకలూరిపేటకు రావాలి. నువ్వు కదులు ప్రభువా, నువ్వు ఉజ్జీవం తీసుకొని రా ప్రభువా, లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభువా. ప్రార్థన చేసా, చేయండి నేను చెప్పట్లా. ఆ సమాజ స్థితిని మార్చనప్పుడు, నా సమాజం యొక్క గతిని మార్చలేనప్పుడు, సాక్ష్యాన్ని మార్చలేనప్పుడు, కుటుంబ పరిస్థితులను మార్చలేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదు. నా అంతటా నేను చేస్తే నరకానికి వెళ్తాను. నా ప్రాణం నువ్వు తీసుకో. ఇతరులకు, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే నీ బ్రతుకు ఉండేమి చచ్చినయం ప్రభువా, తీసుకో. ఆ ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో వినపడ్డాయి. నా దేవుడు ఆయన బలమైన కార్యం చేశాడు. ఆడవాళ్ళు అయితేనే కుటుంబాలను కట్టిన ఆడవాళ్ళు ఉన్నారండి. కుటుంబాలకు దీపమైన ఆడపిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు సాధించలేని ఆడపిల్లలు సాధించి చూపించారు తెలుసా కొన్ని కుటుంబాల్లో. మగపిల్లలు సాధించిన కొన్ని కుటుంబాలు కూలిపోయే కుటుంబాలు నిలబెట్టుకున్నారు. సమాజాలకు మంచి సాక్ష్యం తెచ్చిన వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ఘనపరిచిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకి మంచి ఆశ్రయపురం యేసయ్య ఉన్నాడు మనకి. ప్రార్థించు, ప్రయత్నించు, ప్రార్థించు, కష్టపడో, శ్రమపడో. నువ్వు ఎంతవరకు పోరాడగలవో పోరాడు. నా దేవుడు నీ వెన్నంటి ఉండి నీకు విజయం ఇస్తాడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. ఎలా 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 సచ్చిన బతికిన సాక్ష్యం ఉండాలి. సచ్చిన బతికిన ఒక సాక్ష్యం ఉండాలి. 10 మందిని ఉద్ధరించిన బతుకు ఉండాలి. 10 మందిని బాగు చేసిన చరిత్ర ఉండాలి. 10 మందిని బ్రతికించిన చరిత్ర ఉండాలి. ప్రార్థన చేయి. నీకు రోషం ఉంటే, దేవుడు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే కళ్ళు మూసి తలలో ఉంచి ప్రార్థన చేయండి. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సూటిగా నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నా కళ్ళు వెలిగించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు నా ప్రభువా, ఈరోజు నువ్వు అందించిన మాట సోమరితనం, దానివల్ల కలిగేటువంటి నష్టం మా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది నాయన. నా ఫ్యూచర్ని అంధకారమయం చేస్తుంది. మాలో ఉన్న దర్శనాన్ని పోగొడుతుంది, ప్రత్యక్షతను పోగొడుతుంది, మాలో శరీర క్రియలు రెచ్చగొడుతుంది. సోమరితనం, పండుబోతుతనం, తిండిపోతుతనం, నిద్రపోతుతనం మా నుంచి వదిలిపోవును గాక. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకోవాలి ప్రభువా. కష్టపడే మనసుని, సమయమందును అసమయమందును ప్రయాసపడేటువంటి మనసుని ఈరోజు సేవకుల హృదయాలను కూడా మీరు కదిలించండి. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. సేవకుల గుండెల్లో కూడా ఒక రోషం, ఒక ఛాలెంజ్ వచ్చేటట్టు చేయండి ప్రభువా. మీకు స్తోత్రం. వాళ్ళు నా ప్రభువా దీక్ష బోనాలి, దీక్షాబద్ధులు కావాలి. అరాకొర అల్ప విజయాలతో ఇక చాలని పని విరమించుకోవటం కాదు.
కొంతమంది అయితే చిన్న రోగం రాగానే, చిన్న బలహీనత రాగానే, చిన్న సమస్య రాగానే అయిపోయింది పని, ఇంకా నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదని వెనక్కి తగ్గేటువంటి బలహీనులు ఉన్నారు. ప్రభు ఈరోజు మాట్లాడావు, చస్తా కూడా ఎద్దు, చస్తా కూడా ఓ కాడి మోసి చచ్చింది ప్రభు, కాడి కింద ప్రాణం వదిలింది ప్రభు. ఓ నీ కాడి కింద మేము మా యాత్ర ముగించాలి ప్రభు. నాయనా నీకు స్తోత్రము. రోషము గల సైనికునిగా నన్ను చేయి, రోషము గల సైనికురాలినిగా నన్ను చేయి. అడుగో, దేవునికి ప్రార్థన చేయి, తీర్మానం చేయి. నీకు స్తోత్రము తండ్రి. అందరూ లైవ్ లో ఉన్నాళ్ళు, జూమ్ లో ఉన్నాళ్ళు. నీ కుటుంబాన్ని నువ్వే ఉద్ధరించాలి, నీ సమాజాన్ని నువ్వే ఉద్ధరించాలి. మనం బ్రతకాలి, భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బతికించాలి. బిడ్డ గుర్తుపెట్టుకో, మనం బ్రతకాలి, అనేక మందిని బతికించాలిరా. అది జీవితం తల్లి, అదిరా లైఫ్. ఆత్మీయంగా బతికించాలి, భౌతికంగా బ్రతికించాలి. అన్నం లేక అలమటించే 10 మందికి పట్టాడు అన్నం పెట్టగలిగే కృప నాకు ఇవ్వయ్యా అని అడుగు దేవుణ్ణి. 10 మందికి అంత అన్నం పెట్టగలిగే స్తోమత నాకు ఇవ్వమని అడుగు. 10 మందికి పని చూపించగలిగే స్థాయిని నాకు ఇవ్వమని అడుగు. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయిని నాకు ఇవ్వమని అడుగు. తప్పు కాదు అడుగు. 10 కుటుంబాల్లో అంత అన్నం దొరికేటట్టు చేయమని ఆ శక్తి నాకు ఇవ్వమని అడుగు. అంతేకాదు 10 ఆత్మల్ని బతికించడానికి, రక్షించడానికి నాకు శక్తిని ఇవ్వమని అడుగు. నీ సమస్యలను కొలిక్కి తేవటమే కాదు, నువ్వు అనేక సమస్యల్ని పరిష్కరించగలిగే వ్యక్తిగా నా తండ్రి నేను తీర్చిదిద్దుతాడు. ఎప్పుడు కష్టపడే మనసు కలిగి ఉండు. సుఖపడాలనుకోవద్దు. పండుబోతులాగా, తిండిపోతులాగా, నిద్రపోతులాగా, సోమరిపోతులాగా ఉండాలనుకోవద్దు. అది సరైన పద్ధతి కాదు. కష్టపడాలి, సాధించాలి.